తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అది 60,000 కానీ 75,000 కానీ ఒక్కొక్క విద్యార్థికి 15,000 చెప్పున 5 మంది ఉన్నా కూడా 75,000 వరకు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇస్తామని చెప్పి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాకుండా ఇప్పుడు కేవలం ఒక్కరికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం అనే చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు ఈరోజు పొందిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలను మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మోసాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మీరు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో విధంగా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా తప్పుడు కేసులు పెట్టి మరి ఈ యొక్క దృష్టి మరల్చేదానికి ఈ యొక్క పన్నాగం పన్నుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా A3గా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎప్పుడో 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ను మరి ఆ రోజు ఇదే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ ఇదే కేసు విషయం కూడా ఆ రోజు ఒక డాక్టర్ల బృందానికి కూడా ఈ యొక్క కేసును మరి పంపడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో కూడా మరి ఈ డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 హాస్పిటల్కి సంబంధించి నివేదికలు కూడా ఎక్కడ కూడా ఆయనకు ఈ యొక్క పోలీసులు కొట్టినట్టు కానీ దెబ్బలు ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా రిపోర్టులో ఇవ్వడం లేదు. అదే విషయాన్ని ఆ రోజుల్లో కూడా గౌరవ హైకోర్టు దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి కూడా మరి ఆనాడు ఉన్న డాక్టర్లు కూడా నివేదిక రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అనేది మరి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఈరోజు నందికొట్కూరులో ఒక అమ్మాయి కూడా చనిపోయింది. దానికి మరి బాధ్యుని మరి చంద్రబాబు నాయుడు చేయాలనా? అది కాదు. ఒక ప్రభుత్వం అన్న తర్వాత ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి ఒక వ్యవస్థ ఉంది, ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీసు వ్యవస్థ ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసేదానికి మరి న్యాయపరంగా అయితే కోర్టు ఉంది, పోలీస్ పరంగా అయితే కనుక పోలీసు అధికారులు ఉన్నారు. దాని ప్రకారంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకోవాలా. మరి ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఒక పార్టీలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి నీచాతినీచంగా అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడి మరి ఒక మనిషి ఎందుకు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మనసును కూడా గాయపరిచే విధంగా కూడా ఆ రోజుల్లో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు రఘురామకృష్ణరాజు గురించి కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆనాడు చట్ట ప్రకారంగా ఆయన రిమాండ్కి పంపడం జరిగింది. మరి కోర్టులో కూడా ఆయనకు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తినే మేము కేసులు పెడతా ఉన్నాం మీరెంత అని చెప్పి ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యేలను కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలను కానీ మరి వివిధ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను కేవలం బెదిరించేదానికి
భయపెట్టడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ తల్లికి వందనం అనే పథకం ఏదైతే ఉందో ఈరోజు సోషల్ మీడియాలో కానీ మరి అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు, ఈ ప్రభుత్వం మీద ఎవరు కూడా విమర్శలు చేయవద్దు, మరి చేస్తే ఈ విధంగా కేసులు పెడతామని చెప్పి ఒక భయం కల్పించడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి బనగానపల్లి టౌనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ఈ ఎన్నికల తర్వాత కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ 2 రోజుల క్రితం కూడా ఇక్కడ ఆస్థానం దగ్గర కూడా ముస్లింలకు, ఎందుకంటే ఈరోజు బనగానపల్లి ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో మరి మొహరం పండుగ అనేది చాలా పవిత్రంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి మొహరం పండుగ సందర్భంగా ఈరోజు అక్కడ ఆ ముస్లిం యువకులందరూ కూడా ఆ పీర్లు ఆ రోజు పెట్టే కార్యక్రమంలో ఉండగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడికి పోయి గొడవ చేయడం, వాళ్ళని నానా దుర్భాషలాడడం, మళ్ళీ వాళ్ళనే కొట్టడం. ముస్లింలు ఈరోజు మీ పార్టీకి ఓటు వేసినారు, మీకు అన్ని విధాలుగా ఈరోజు ఈ పార్టీలోకి సంపూర్ణమైన మెజార్టీ కూడా టౌన్ నుంచి కూడా టీడీపీకే రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు ముస్లింలు యువకులు మీద దాడులు చేసి వాళ్ళను మరి భయభ్రాంతికి గురి చేసి ఇంకా భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా తిరగబడే రోజు కూడా అది త్వరలోనే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు ఈ ముస్లింలు యువకుల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేసిన పాపం ఎక్కడ? మరి ఈరోజు వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఎప్పుడు కూడా మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు. గతంలో నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎక్కడ కూడా ముస్లింల జోలికి వెళ్లకుండా, ముస్లింలు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. మరి వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా మరి అటువంటి ముస్లింల మీద హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? మరి ఈరోజు ప్రతి పార్టీలో కూడా కార్యకర్తలు అనేది ప్రతి పార్టీకి ఉండడం సహజంగా ఉంటుంది. మరి మీ పార్టీలో ఉన్నారు, మరి మేము కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, గతంలో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి భయానక పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. ఈరోజు ప్రతిదానికి ఈరోజు పోలీసుని అడ్డం పెట్టుకొని ఏం చేసినా కూడా మా కేసులు ఉండవు. ఒక పొగరు, ఎందుకంటే మాకు అధికార పార్టీ ఉంది, మాకు మంత్రి ఉన్నాడు అని ఒక పొగురుతో ఈరోజు ఈ కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. అది ఎన్నో రోజులు కూడా మేము సహించే ప్రసక్తి లేదు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దీనికి మరి ఒక పరిష్కారం అంటే ఖచ్చితంగా త్వరలోనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దాడులు అనేది మరి ఈరోజు చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో, మీరు ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వము మరి దీన్ని ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు ఈ యొక్క పథకాలు ఏవైతే ఈ యొక్క సూపర్ 6 అని పథకం ఏదైతే పెట్టినారో అవన్నీ కూడా ప్రజలకు అందజేసి మంచి పేరు సంపాదించుకోవాలి. దాన్ని ఏదో విధంగా కప్పిపుచ్చుకోవడానికి, మసిపూసి మారేడుగా చేసేదానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఈరోజు ఈ విషయంలో మనం కోర్టుకు కూడా వెళ్ళడం జరుగుతుంది. తల్లికి వందనం అనే పథకంని ఖచ్చితంగా మీరు మరి 6 మందికి కానీ మరి గతంలో ఎంతమందికి మీరు మేనిఫెస్టోలో పెట్టి ఏ విధంగా అయితే మీరు హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం చెందాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.